సో, నార్మల్‌గా ఒక HTML స్ట్రక్చర్‌లో ఫస్ట్ నేనొక హెచ్2 ట్యాగు, పి ట్యాగు, డివ్ ట్యాగ్ తీసుకున్నాను చూడండి. అండ్ దీనికి నేనేం చేశానంటే ఈ డివ్ ట్యాగ్‌కి డైరెక్ట్‌గా నేను హెడ్ సెక్షన్‌లో స్టైల్ మెయింటైన్ చేసేసి, స్టైల్ క్లోజ్ చేసేసి, ఇన్ బిట్వీన్ డివ్ ట్యాగ్ ఓపెన్ చేసి, సమ్ వాల్యూస్ రాసానిక్కడ. బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్ ఇచ్చాను. విడ్త్ 300 పిక్సెల్. బార్డర్ ఇచ్చాను చూడండి ఇక్కడ 15 పిక్సెల్, సాలిడ్ గ్రీన్ అని ఇచ్చాను. అండ్ ప్యాడింగ్ ఇచ్చాను 50 పిక్సెల్, మార్జిన్ 50 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇది మనకు ఎగ్జిక్యూషన్‌లో ఏ విధంగా కనిపిస్తుందంటే విడ్త్ మనకు ఇక్కడ 300 పిక్సెల్ ఇచ్చాం కదా! ఈ బాక్స్ మోడల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ వచ్చేసి మనకు 300 పిక్సెల్ ఉంటుందన్నమాట. అండ్ ఈ డివ్ లోపల కంటెంట్ ఉంది కదా! ఇదే మన డివ్ కంటెంట్. అండ్ దానికి చూడండి ఇక్కడ మీకు ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చానన్నమాట. ఈ ప్యాడింగ్ 50 పిక్సెల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి కంటెంట్ నుంచి ఇక్కడ బార్డర్ ఉంది కదా! దీన్ని మనం బార్డర్ అని అంటాము. ఈ బార్డర్‌కి మనం 15 పిక్సెల్ సైజ్ ఇచ్చాం కాబట్టి అంటే మనకు అంత విడ్త్‌లో వచ్చిందది. అండ్ సాలిడ్ ఇచ్చాం కదా! అది మనకు లైన్ అన్నమాట. అండ్ గ్రీన్ అని ఇచ్చాను చూడండి. అది మన బార్డర్‌కొచ్చిన ఆ సాలిడ్ గ్రీన్ అని వచ్చింది. గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. అండ్ లోపల ఈ కంటెంట్ ఉంది కదా! ఈ ప్యాడింగ్ 50 పిక్సెల్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను కంటెంట్ నుంచి ఈ బార్డర్‌కి వైట్ స్పేస్ ఉంది చూడండి. నా కర్సర్ మీరు గమనించినట్లయితే మీకు కనిపిస్తుంటది. సో, దాన్నే మనం ప్యాడింగ్ అని అంటాం. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చారంటే ఈ సైజ్ వచ్చింది. 80 ఇచ్చారంటే ఇంకా కొంచెం పెరుగుతుందనమాట. కంటెంట్‌కి, బార్డర్‌కి స్పేస్ పెరుగుతుంది. దాన్నే మనం ప్యాడింగ్ అని అంటాం. అండ్ ఇంకోటొచ్చేసి ఏమిచ్చాను, మార్జిన్ ఇచ్చాను చూడండి. 50 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇదేంటంటే మనకు ఇది మన బార్డర్ గదా! బార్డర్ ఔట్ సైడ్ ఉన్న వైట్ స్పేస్ ఉందా? ఇది మనకు టాప్ అవుతుంది. ఇది లెఫ్టు, ఇది రైటు, ఇది బాటమ్ అవుతుందనమాట. సో, ఈక్వల్‌గా మనకు 50 పిక్సెల్ స్పేస్ తీసుకుంటదనమాట. సరౌండింగ్స్ మొత్తం. దానికి ఈ మార్జిన్ 50 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇవే మనకు ఈ బార్డరు అండ్ లోపల ఉన్న ప్యాడింగు అండ్ బయట ఉన్న మార్జిన్. సో, ఈ ఒక్కొక్క ప్రాపర్టీస్ గురించి ఈ రోజు నుంచి డైలీ మనం చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి దీంట్లో బార్డర్ అనమాట. అంటే ఇందాక చెప్పాం గదా! ఇక్కడ మనకు బార్డర్ ఇచ్చాం గదా! ఈ బార్డర్ ఏ విధంగా ఇవ్వగలము? అండ్ దాంట్లో ఉన్న ఆహ్, కంటెంట్ ఏంటి? అంటే దానికి బార్డర్ టైప్ ఏ విధంగా అంటే టాప్‌లో ఏ విధంగా ఇస్తాము? లెఫ్ట్ సైడ్‌కి ఏ విధంగా ఇవ్వచ్చు? రైట్ సైడ్‌కి ఏ విధంగా ఇవ్వచ్చు? అండ్ బాటమ్‌కి ఏ విధంగా ఇవ్వచ్చు? అండ్ వాటికి కలర్స్ ఏ విధంగా అప్లై చేయొచ్చు బార్డర్స్‌కి కూడా. అండ్ వాటి యొక్క సైజెస్ ఏ విధంగా మనం అంటే పెంచొచ్చు, తగ్గించొచ్చు అనేది ఈరోజు చూద్దాం ఒకసారి. ఆ బార్డర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ ఫస్ట్. సో, మనం నార్మల్‌గా బార్డర్ ఇవ్వాలనుకుంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తామనమాట. బార్డర్, సైజ్, స్టైల్, కలర్. సో, ఇక్కడ సైజ్ ఈక్వల్స్ టు నేను 1 పిక్సెల్ ఇచ్చాననుకోండి. మనకొక ఆ బార్డర్ సైజ్ వచ్చేసి మనకు ఇదే అనమాట. ఈ సైజ్ అనమాట. నువ్వు 1 పిక్సెల్ ఇచ్చావంటే లైన్ అంటే స్మాల్ లైన్ వస్తుంది. అదే నేను ఇక్కడ 15 పిక్సెల్ ఇచ్చాం కదా! అది మనకు ఈ సైజ్‌లో వచ్చింది చూడండి. దానికి ఆ బార్డర్ సైజ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఈ సాలిడ్ ఉంది కదా! ఈ సాలిడ్ అంటే ఈ లైన్ మనకు ఏదైతే లైన్ ఉందో దీంట్లో, దీన్నే మనం సాలిడ్ అని అంటాం. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ సాలిడ్ ప్లేస్‌లో స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకటి డాటెడ్ ఉంది, డాష్డ్ ఉంది, సాలిడ్, డబుల్ ఉందనమాట. సో, ఈ డాటెడ్ యూజ్ చేసామంటే మనకు డాటెడ్ లైన్స్ వస్తాయి బార్డర్ అంతా. డాష్డ్ యూజ్ చేసామంటే మనకు హైఫన్ లైన్స్ వస్తాయి. సాలిడ్ అంటే ఇందాక చూపించాం కదా! మనకు ఈ లైన్ దాన్ని మనం సాలిడ్ అని అంటాం. ఇఫ్ ఇన్ కేస్ డబుల్ అని యూజ్ చేస్తే మనకు లైన్ పైన లైన్ ఇంకో లైన్ వస్తుందనమాట. దానికే ఈ స్టైల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ స్టైల్‌లో మనం సాలిడ్ యూజ్ చేయొచ్చు, డా డాటెడ్ యూజ్ చేయొచ్చు, డాష్డ్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి డబుల్ యూజ్ చేయొచ్చు. కలర్. సో, కలర్ మనకు ఏదైతే మనం కలర్ అప్లై చేస్తామో, ఆ కలర్ అనేది ఆ బార్డర్‌కనేది అప్లై అవుతుందనమాట. ఇది మనకు బార్డర్ యొక్క సింటాక్స్. సో, ఈ సైజ్ అనేది ఏదైతే ఉందో సైజ్ 1 పిక్సెల్ ఇచ్చాం గదా! వి కెన్ మెన్షన్ ఇన్ పిక్సెల్స్‌లోనే మనం మెన్షన్ చేయాలనమాట ఆ సైజ్‌ని. సో, ఆ స్టైల్స్ వచ్చేసి డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్ అని ఉన్నాయి చూడండి. సో, ఆ బార్డర్ యొక్క సింటాక్స్ మనం ఏ విధంగా ఇవ్వచ్చనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ బార్డర్‌లో టాప్ ఉంటదనమాట. ఈ టాప్ ఉంది కదా! పర్టిక్యులర్‌గా నాకు ఈ టాప్ అనేది నాకు డాటెడ్ రావాలి అని అనుకుంటే 1 పిక్సెలు డాటెడ్ కలర్ ఇచ్చేసామంటే మనకు ఈ బార్డర్ ఒకటి మనకు సెపరేట్ స్టైల్ వస్తుంది. అండ్ ఇంకోటేముంది బార్డర్ రైట్ అని ఉంచామండి. సో, ఇది మనకు బార్డర్ రైట్ అవుతుందనమాట. ఇది బార్డర్ లెఫ్ట్. ఇది బార్డర్ బాటమ్ అవుతుంది. సో, ఆ బార్డర్ లెఫ్ట్, రైట్ కూడా మనం సెపరేట్‌గా కలర్స్ ఇచ్చుకోవచ్చు అండ్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. సో, బార్డర్ రైట్ 1 పిక్సెల్ డాటెడ్ లైన్ ఇచ్చాను. అండ్ బార్డర్ బాటము 1 పిక్సెల్ డాష్డ్ దాని కలర్ ఇచ్చాననమాట. అండ్ బార్డర్ లెఫ్ట్ 1 పిక్సెల్ డాటర్ ఇచ్చాను. అంటే ఇవి మనకు అంటే ఒక్కొక్క సైడ్‌కి ఒక్కొక్క కలరు, స్టైలు సైజ్ ఇచ్చుకోవచ్చనమాట. మన ఇష్టం అది. బార్డర్‌కి సంబంధించింది. సో, దానికి కూడా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ విధంగా బార్డర్ స్టైల్ అని వచ్చేసి సాలిడ్,
డాటెడ్, డాషెడ్ అండ్ డాటెడ్ ఇచ్చేసామనుకోండి. సో, ఇవి మనకు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో అప్లై అయితాయనమాట. ఫస్ట్ మనకు సాలిడ్ అంటే పైన టాప్ వస్తుంది. అండ్ డాటెడ్ అంటే రైట్ సైడ్ వస్తుందనమాట. సో, ఈ సాలిడ్ అనేది ఈ టాప్ వస్తుంది. అండ్ ఈ డాటెడ్ అనేది రైట్ అని ఉంది కదా! ఇటువైపు వస్తుంది. అండ్ ఈ డాషెడ్ అనేది బాటమ్ సైడ్ వస్తుంది. ఈ బాటమ్ వస్తుంది. అండ్ ఈ డాటెడ్ అనేది లెఫ్ట్ వస్తుంది. ఈ సైడ్ వస్తుందంట. సో, మనకు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఈ, ఈ స్టైల్స్ అనేది మనకు అప్లై అయితాయన్నమాట. మనం ఇచ్చిన స్టైల్స్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ బార్డర్‌కి రేడియస్ అనమాట. సో, ఈ రేడియస్ అంటే రేడియస్ అంటే ఏం లేదు. 4 కార్నర్స్ ఉంటాయి కదా! సో, అవి మనకు కావాలంటే మనకు ఈ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ రౌండెడ్ కార్నర్స్ టు ద ఎలిమెంట్ దెన్ వీ కెన్ యూజ్ బార్డర్ రేడియస్ ప్రాపర్టీ. ఈ 4 కార్నర్స్‌కి కూడా మనం బార్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేసామనుకో అవి మనకు కొంచెం బెండ్ అవుతుందన్నమాట. సో, వాటికి ఇది యూజ్ చేస్తాం. మనం ఇచ్చిన సైజ్‌ని బట్టి అవి మనకు కార్నర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి లేకుంటే డిక్రీజ్ అవుతాయి. సో, ఈ 4 కార్నర్స్ మనం వాల్యూస్ ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ చూడండి 25 పిక్సెల్, 15 పిక్సెల్, 20 పిక్సెల్, 25 పిక్సెల్ ఇచ్చామనుకోండి. అది మనకు ఫస్ట్ టాప్ లెఫ్ట్. సో, టాప్ లెఫ్ట్ అంటే ఇది మనకు టాప్ లెఫ్ట్. ఇది మనకు టాప్ రైట్ అవుతుంది. ఇది మనకు టాప్ బాటమ్ అవుతుందన్నమాట. టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్. సో, ఇది మనకు టాప్ రైట్ అవుతుంది. ఇది మనకు బాటమ్, బాటమ్ రైట్ అవుతుంది. అండ్ ఇది చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ సంబంధించింది కదా! ఇది మనకు టాప్ లెఫ్ట్ అవుతుంది. ఇది మనకు బాటమ్ లెఫ్ట్ అవుతుంది. సో, ఇటు సైడ్ ఉండేటివన్నీ టాప్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్ అండ్ ఇటు సైడ్ ఉండేటివన్నీ టాప్ రైట్, బాటమ్ రైట్. ఈ 4 కార్నర్స్‌కి ఈ విధంగా మనం కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ 25 పిక్సెల్ మనకు లెఫ్ట్ సైడ్ అప్లై అవుతుంది. 15 పిక్సెల్ రైట్ సైడ్ అప్లై అవుతుంది. 20 పిక్సెల్ బాటమ్ రైట్‌కి అప్లై అవుతుంది. 25 పిక్సెల్ బాటమ్ లెఫ్ట్‌కి అప్లై అవుతుంది. అంటే ఐ మీన్ మనకు క్లాక్ వైస్ డైరెక్షన్‌లోనే ఇది కూడా మనకు అప్లై అవుతుంది. సో, వన్స్ ఒకసారి మనము అంటే ప్రాక్టికల్‌గా చూద్దాము. అవి ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇలా మనం 4 వాల్యూస్ ఇచ్చామనుకోండి 4 కార్నర్స్‌కి అప్లై అవుతుంది. అదే మనము 3 వాల్యూస్ ఇస్తే ఇప్పుడు 25 పిక్సెల్, 15 పిక్సెల్, 20 పిక్సెల్ ఇచ్చామనుకోండి. అవి ఏ విధంగా అప్లై అయితాయంటే ఫస్ట్ నువ్విచ్చిన ఫస్ట్ వాల్యూ టాప్ లెఫ్ట్‌కి అప్లై అవుతుంది. ఈ కార్నర్స్‌లో. అండ్ టాప్ రైట్ బాటమ్‌కి మిడిల్ ఆఫ్ ద వాల్యూ సెకండ్ వాల్యూ ఏదైతే ఇచ్చింటావో అది మనకు టాప్ రైట్, బాటమ్ రైట్ చూడండి. సో, ఇది టాప్ రైట్. ఇంకోటొచ్చేసి బాటమ్ లెఫ్ట్. అంటే అడ్జసెంట్ కార్నర్స్‌కి అప్లై అవుతుందనమాట. సెకండ్ వాల్యూ. అండ్ థర్డ్ వాల్యూ ఉంది గదా! అది మనకు ఆహ్, రైట్ బాటమ్‌గా అప్లై అవుతుందనమాట ఇది. బాటమ్ రైట్‌కి అప్లై బాటమ్ రైట్‌కి అప్లై అవుతుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 2 వాల్యూస్ ఇస్తే ఇక్కడ చూడండి టాప్ లెఫ్ట్, బాటమ్ రైట్ అని ఉంది. టాప్ లెఫ్ట్, బాటమ్ రైట్. సో, ఈ 2 వాల్యూస్ ఇస్తే ఫస్ట్‌ది మనకు అడ్జసెంట్ కార్నర్ తీసుకుంటుంది. ఇంకోటొచ్చేసి ఈ అడ్జసెంట్ కార్నర్ తీసుకుంటుంది. అదే నువ్వు 1 వాల్యూ ఇచ్చావనుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ స్పేస్‌తో ఆ సైజ్ అనేది తీసుకుంటుంది. సో, ఫస్ట్ మనం బార్డర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాము. సో, అవి మనకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతాయి. ఆ తర్వాత మనకు బార్డర్ రేడియస్ ఏ విధంగా అప్లై అవుతాయో చూద్దాం ఒకసారి. సో, బేసికల్‌గా నేను నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్ బాయిలర్ స్ట్రక్చర్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ బాడీలో నేను హెచ్2 ట్యాగ్స్, కొన్ని పీ ట్యాగ్స్ మెయింటైన్ చేశాను. ఆ పీ ట్యాగ్స్‌కి ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే ప్రతి ఒక్క పీ ట్యాగ్‌కి క్లాస్ ఈక్వల్స్ టు 1, క్లాస్ ఈక్వల్స్ టు 2, 3, 4, 5 అని తీసుకున్నాను చూడండి. అట్లా 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా సో, సమ్ క్లాసెస్ తీసుకున్నాను. సో, ఒక్కొక్క క్లాస్‌కి నేను ఏ విధంగా అప్లై చేశానని ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్‌గా. ఇక్కడ ఫస్ట్ నేను క్లాస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నా గదా! పీ ట్యాగ్‌లో క్లాస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం గదా! మనం క్లాస్‌ని డాట్‌తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను లాస్ట్ క్లాస్‌లో. సో, ఇక్కడ పీ డాట్ 1 అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఫస్ట్ పీ డాట్ 1 అనేది తీసుకున్నాను. దాంట్లో
బార్డర్ స్టైల్ సాలిడ్ అని ఇచ్చానమాట. ఈ సాలిడ్ అంటే ఏంటంటే మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. అదే నువ్వు డాటెడ్ ఇచ్చావనుకోండి, మనకు బార్డర్ అనేది డాటెడ్‌లో ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఆ బార్డర్ స్టైల్ ఇచ్చాను సాలిడ్ అని జెప్పేసి. ఇంకోటొచ్చేసి ఆ బార్డర్ యొక్క విడ్త్ ఇచ్చాను చూడండి 5 పిక్సెల్ అనేది. అంటే ఇది మనకు ఆ బార్డర్ యొక్క సైజ్ అనమాట. ఫస్ట్ మనకు సాలిడ్ ఇచ్చాం గదా! అది మనకి ఏ విధంగా ఫార్మ్ అవుతుందంటే, సో, ఇప్పుడు చూడండి సమ్ టెక్స్ట్ పైన మీకు కనిపిస్తుందా? సాలిడ్ ఇచ్చాం కాబట్టి లైన్ ఫార్మ్ అయింది చూడండి మనకు. ఇంకోటొచ్చేసి మనం ఏం అప్లై చేసాం ఆ క్లాస్‌లో బార్డర్ విడ్త్ 5 పిక్సెల్ అప్లై చేశాను. ఈ 5 పిక్సెల్ అనేది మనకు ఈ బార్డర్ యొక్క సైజ్ అన్నమాట. ఇది ఆ బార్డర్ యొక్క సైజ్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ బార్డర్ యొక్క సైజ్ ఏం చేస్తున్నానంటే 50 పిక్సెల్‌గా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో, మీరు గమనించినట్లయితే ఆ బార్డర్ యొక్క సైజ్ చూడండి నేనిక్కడ 50 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఈ సైజ్ వచ్చింది. అదే మనం నార్మల్‌గా 5 పిక్సెల్ ఇస్తే ఇక్కడ చూడండి 5 పిక్సెల్‌కి ఈ సైజ్ వచ్చింది. సో, ఈ విధంగా మనకు కావాల్సిన వాటికి మనం బార్డర్ స్టైల్ అండ్ విడ్త్ అప్లై చేస్తాము. సో, నెక్స్ట్ దాన్ని చూడండి. క్లాస్ 2 అని తీసుకొనుంటాను. ఆహ్, పీ పీ దాంట్లో పీ ట్యాగ్‌లో. ఇక్కడ క్లాస్ 2 అని తీసుకున్నా కదా! దానికి ఆ పీ డాట్ 2లో ఏం అప్లై చేశాను చూడండి. బార్డర్ స్టైల్‌లో డాటెడ్ అని ఇచ్చాను. సో, ఇది మనకు కింద చూడండి సెకండ్ దానికి బార్డర్ అనేది డాటెడ్ అని ఇచ్చాం కదా! డాటెడ్ లైన్స్ ఫార్మ్ అయింది. అండ్ దాని యొక్క సైజు మీడియం అని ఇచ్చాను. సో, దీంట్లో మనకు మీడియం అని ఇవ్వచ్చు, నార్మల్ అని ఇవ్వచ్చు. సో, మోస్ట్‌లీ మనం ఈ మీడియము అండ్ థిక్కు ఇవి తక్కువ యూజ్ చేస్తాము. ఎక్కువ మనము పిక్సెల్స్‌లోనే మెన్షన్ చేస్తామనమాట. మనం విడ్త్ అండ్ సైజెస్‌ని. సో, ఇక్కడ నేను డాటెడ్ ఇచ్చాం కదా! ఆ డాటెడ్ అనేది ఈ విధంగా ఫార్మ్ అయింది చూడండి మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్‌డ్ ఇచ్చాను చూడండి. డాష్‌డ్ అంటే లైక్ మనకు మైనస్ లైక్ హైఫన్ సింబల్ అనమాట. సో, ఇది బార్డర్ విడ్త్ 2 పిక్సెల్ ఇచ్చాను. ఈ థర్డ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి మనకు హైఫన్ సింబల్ వచ్చింది మనకు. మైనస్ సింబల్ వచ్చింది. సో, దానికే ఈ డాష్‌డ్ యూజ్ చేస్తున్నాను. అదర్‌వైస్ ఇంకో దాంట్లో పీ.4లో ఏమి యూజ్ చేశాను చూడండి. డబుల్ అని ఇచ్చాను చూడండి. సో, ఈ డబుల్ అని ఇస్తే మనకు మీరు గమనిస్తే ఫోర్త్‌ది మనకు డబుల్ లైన్ ఫార్మ్ అయింది చూడండి. బార్డర్. సో, ఈ విధంగా కావాలనుకుంటే డబుల్ అని ఇస్తామనమాట. సో, ఈ విధంగా స్టైల్స్ మనం ఒకటొచ్చేసి సాలిడ్, ఇంకోటొచ్చేసి డాటెడ్, ఇంకోటొచ్చేసి డాష్డ్, ఇంకోటొచ్చేసి డబుల్. సో, ఈ 4 స్టైల్స్ మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా అప్లై చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ దానికి ఏం చేశానంటే పీ.5లో డబుల్ అని ఇచ్చేసి దాని యొక్క విడ్త్ నేను 50 పిక్సెల్ చేశాను చూడండి. మీరు పైన దానికి, కింద దానికి గమనిస్తే అదే డబుల్ అని మనకు కొంచెం ఎక్కువ విడ్త్ వచ్చింది చూడండి. 15 పిక్సెల్ అప్లై చేశాం కదా! దానికి సంబంధించిన విడ్త్ ఇది. సో, ఈ విధంగా దానికి స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. అండ్ సిక్స్త్ దానికి నేను అప్లై చేశానంటే సాలిడ్ ఇక్కడ చూడండి నేను బార్డర్ విడ్త్ 5 పిక్సెల్, 20 పిక్సెల్ అని 2 ఇచ్చాననమాట. సో, ఈ 5 పిక్సెల్, 20 పిక్సెల్‌ని ఏ విధంగా తీసుకుంటుందంటే, ఈ 5 పిక్సెల్‌ని ఫస్ట్ టాప్ అండ్ బాటమ్ తీసుకుంటుంది. అండ్ ఈ 20 పిక్సెల్‌ని సైడ్స్ తీసుకుంటుంది. ఐ మీన్ అంటే ఇక్కడ ఇచ్చిన మనకు ఈ 5 పిక్సెల్ ఉంది కదా! ఈ 5 పిక్సెల్ టాప్, బాటమ్ తీసుకుంటుంది. 20 పిక్సెల్ ఉంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళా మనకు అప్పుడే ఈడ ఈ సైజ్ అనేది మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ 20 పిక్సెల్‌ని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకుంటుంది. సో, ఈ విధంగా మీరు 2 వాల్యూస్ ఇస్తే అది ఫస్ట్ వాల్యూ టాప్ అండ్ బాటమ్ తీసుకుంటుంది. నెక్స్ట్ వాల్యూ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తీసుకుంటుంది. అండ్ ఇంకోటొచ్చేసి సో, నెక్స్ట్ దానికి సెవెంత్ దానికి ఏం అప్లై చేశానంటే 20 పిక్సెల్, 5 పిక్సెల్ అప్లై చేశాను చూడండి. సో, ఇదేంటంటే ఇప్పుడు మనకు టాప్ అండ్ బాటమ్ ఎక్కువ సైజ్ వస్తుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు తక్కువ సైజ్ వస్తుంది మీరు గమనిస్తే. సో, ఇప్పుడు చూడండి 20 పిక్సెల్ మనము టాప్ అండ్ బాటమ్ తీసుకుంది కదా! అది ఎక్కువ సైజ్ వచ్చింది. అండ్ 5 పిక్సెల్ మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ తీసుకుంది చూడండి. అది మనకు తక్కువ సైజ్ వచ్చింది. 20 పిక్సెల్, 5 పిక్సెల్ డిఫరెన్స్ అది. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏం చేశానంటే పీ.8 క్లాస్‌లో బార్డర్ విడ్త్ 25 పిక్సెల్, 10 పిక్సెల్, 4 పిక్సెల్, 35 పిక్సెల్. ఇదే విధంగా తీసుకుంటుందంటే ఫస్ట్‌ది టాప్, తర్వాత రైట్, తర్వాత 4 పిక్సెల్ బాటమ్, తర్వాత 35 పిక్సెల్ లెఫ్ట్. అంటే ఇది క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తీసుకుంటుందనమాట. సో, ఫస్ట్‌ది మనకు 25 పిక్సెల్ చూడండి టాప్‌లో ఏ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏముంది 10 పిక్సెల్ ఉంది చూడండి. అది మనకు ఈ సైజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బాటమ్ రావాలి. బాటమ్ మనకు 4 పిక్సెల్ ఉంది. ఇది ఈ సైజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35 పిక్సెల్. ఇది చూడండి మనకు ఈ సైజ్ వచ్చిందనమాట.
సో మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటుంది. ఫస్ట్ టాప్, తర్వాత రైట్, తర్వాత బాటమ్, తర్వాత లెఫ్ట్. సో ఈ విధంగా 4 వాల్యూస్ ఇస్తే 4 వాల్యూస్ అప్లై అవుతాయి అనమాట. సో నెక్స్ట్ దానికి నేను బార్డర్ స్టైల్ అప్లై చేశాను సాలిడ్ అని. అండ్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ ఇచ్చాను చూడండి. సో మన బార్డర్కి కలర్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, బార్డర్ స్టైల్ ఒకటి వచ్చింది, బార్డర్ విడ్త్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ దాంట్లో స్టైల్ విత్ కలర్ ఇస్తుంది అనమాట. నేను రెడ్ కలర్ ఇచ్చాను కదా, అది ఇక్కడ చూడండి, బార్డర్ స్టైల్ సాలిడ్ వచ్చేసి అది మనకు రెడ్ కలర్ వచ్చింది. బార్డర్ స్టైల్ సాలిడ్ రెడ్ కలర్ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనకు కావాలనుకుంటే మన బార్డర్కి స్టైల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి నేను గ్రీన్ ఇచ్చాను, ఇది ఈ విధంగా ఫామ్ అయింది. నెక్స్ట్ దానికి చూడండి, బార్డర్ స్టైల్ డాటెడ్ ఇచ్చాను, అది బ్లూ ఇచ్చాను. చూడండి, డాటెడ్ విత్ బ్లూ కలర్ ఫామ్ అయింది మనకు. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అని చెప్పేసి కలర్స్ ఇచ్చాను అనమాట. ఇది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే మనకు, ఇది మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే టాపు అండ్ రైట్, బాటము, లెఫ్ట్ సైడ్ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ మనకు రెడ్ తీసుకున్నాం కదా, ఫస్ట్ మనకు రెడ్ తీసుకున్నాం చూడండి. నెక్స్ట్ గ్రీన్ వచ్చింది, అంటే గ్రీన్ ఇటువైపు ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్. అండ్ బాటమ్ వచ్చేసి మనకు బ్లూ తీసుకున్నాం కదా, బ్లూ బాటమ్ వచ్చింది చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎల్లో కలర్ ఫామ్ అయింది, ఎల్లో కలర్ ఫామ్ అయింది చూడండి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇచ్చినది టాప్కి వెళ్తుంది, సెకండ్ ఇచ్చింది రైట్కి వెళ్తుంది, థర్డ్ ఇచ్చింది బాటంకి వెళ్తుంది, అండ్ ఫోర్త్ ఇచ్చింది లెఫ్ట్ సైడ్ తీసుకుంటుంది. సో రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. సో ఈ విధంగా మనకు కలర్ అనేది ఫామ్ అవుతుంది బార్డర్కి. సో 13 దానికి ఏం చేశానంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అప్లై చేశాను అనమాట. సో మోస్ట్లీ మనము ఈ బార్డర్ ప్రాపర్టీ ఈ విధంగా యూజ్ చేస్తాం. మోస్ట్లీ బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇచ్చాను అనమాట. సో 5 పిక్సెల్ అనేది మనకు సైజ్ అవుతుంది, సాలిడ్ అనేది మనకు స్టైల్ అవుతుంది, రెడ్ అనేది మనకు కలర్ అవుతుంది అనమాట. అంటే సైజు, సాలిడ్, కలర్. సో ఈ విధంగా ఇస్తే మనకు అన్నింటికి ఒకే దాంట్లోనే, దాన్ని మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం. సో ఇది మనకు, మీరు గమనిస్తే ఇది మనకు 5 పిక్సెల్ ఈక్వల్ సైజ్ వచ్చింది చూడండి. మనకు లెఫ్ట్ సైడ్ తీసుకున్న, రైట్ సైడ్ తీసుకున్న, బాటము, టాప్లో తీసుకున్న, ఎక్కడ తీసుకున్నా ఈక్వల్ సైజ్ వచ్చింది. అండ్ సాలిడ్ ఇచ్చాం కదా, మనకు లైన్ ఫామ్ అయింది చూడండి, సాలిడ్. అండ్ రెడ్ కలర్ ఇచ్చాం కదా, రెడ్ కలర్ ఫామ్ అయింది బార్డర్. సో ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అనమాట దాంట్లో. అండ్ నెక్స్ట్ దానికి నేను ఈ నార్మల్‌లో 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇచ్చాను చూడండి. సో అది మనకు ఈ విధంగా ఫామ్ అయింది. అండ్ దీంట్లో ఏం అప్లై చేశానంటే ప్యాడింగ్ 5 పిక్సెల్ ఇచ్చాను చూడండి. సో ఇది ఏం చేస్తుందంటే, మీరు పైన దాంట్లోకి మీరు గమనిస్తే బార్డర్ పక్కనే కంటెంట్ వచ్చింది చూడండి. ఎప్పుడైతే నేను 5 పిక్సెల్ ఇచ్చానో ఇక్కడ చూడండి, ఆ బార్డర్‌కి కంటెంట్‌కి మధ్య మనకు కొంచెం స్పేస్ వచ్చింది. మీరు ఇంకా మనం ఇన్ కేస్ నేను ఇప్పుడు 5 పిక్సెల్ ఇచ్చాను కదా, ఇక్కడ 50 పిక్సెల్ ఇస్తున్నాను చూడండి. ప్యాడింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటనేది అది. ఇక్కడ చూడండి మనకు ఈ బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ వచ్చింది. ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చాననమాట. అంటే మనకు కంటెంట్ నుంచి ఈ బార్డర్‌కి ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్యాడింగ్ అని అంటామనమాట. సో ఇది మనకు 50 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి మనకు ఈ సైజ్‌లో ఫామ్ అయింది. సో దానికి ఈ ప్యాడింగ్ అనేది యూజ్ చేశాను నేను. సో మరి నేను 5 పిక్సెల్ ఇచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్ కంటెంట్‌కి వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనకు బార్డర్‌కి, కంటెంట్‌కి మధ్య కొంచెం మనం స్పేస్ కావాలనుకుంటే ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందాక చెప్పాం కదా, నార్మల్‌గా మనకు ఇవి మనకు బార్డర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్ రేడియస్ అనమాట. ఈ బార్డర్ రేడియస్ మనము కార్నర్స్‌కి అప్లై చేస్తాం. సో ఇదే బాక్స్ చూడండి, ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆహ్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్, టాప్ రైటు, అండ్ బాటమ్ రైటు, అండ్ బాటమ్ లెఫ్ట్. సో వీటికి మనం కార్నర్స్‌కి ఎడ్జెస్ అప్లై చేయాలనుకుంటే ఈ బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో దానికి సింటాక్స్ వచ్చేసి మనకు బార్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సింటాక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను బార్డర్ రేడియస్ 8 పిక్సెల్‌ని ఇచ్చాననమాట. ఈ ఫస్ట్ సారీ ఈ ఫస్ట్ దాంట్లో రౌండ్ 1 దాంట్లో. ఈ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు, మీరు కార్నర్స్ గమనించినట్లయితే ఈ కార్నర్స్ మనకు 5 పిక్సెల్ సైజ్ అనేది మనకు కార్నర్స్‌కి వచ్చింది చూడండి. అదే నేను ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేను ఈ బార్డర్ రేడియస్‌కి 80 పిక్సెల్ ఇస్తున్నాను.
అదొకసారి చూద్దాం ఏ విధంగా వస్తుందనేది. సో, కంప్లీట్‌గా ఇక్కడ టర్న్ అయిపోయింది చూడండి. రౌండెడ్ బార్డర్ లాగా. సో, మీరు గమనిస్తే మళ్ళా ఇప్పుడు థర్డ్‌ది మళ్ళా నార్మల్‌గా వచ్చేసింది. సో, దానికే ఈ కార్నర్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ నేను బార్డర్ రేడియస్ 12 పిక్సెల్ ఇచ్చాను. రౌండ్ 3కి. అది మనకు ఈ విధంగా ఫార్మ్ అయింది. సో, మీరు గమనించేస్తే ఫస్ట్ నార్మల్‌గా ఉంది. సెకండ్‌ది కొంచెం రౌండెడ్ వచ్చింది చూడండి. థర్డ్‌ది ఇంకా కొంచెం టర్న్ అయింది. ఫోర్త్‌ది ఇంకా కొంచెం ఎక్కువ టర్న్ అయింది. సో, దానికే ఈ బార్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం మనం. రేడియస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు సైజ్ ఇచ్చే కొద్దీ అదేమవుతుందంటే, ఈ సైడ్ కార్నర్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతా వెళ్తాయన్నమాట. సో, దానికే ఈ బార్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. నార్మల్‌గా కావాలనుకుంటే దానికి రేడియస్ ప్రాపర్టీ అప్లై చేయమనమాట. మీరు రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేస్తుంటే మనకు కార్నర్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతా ఉంటుంది చూడండి. సో, వాటికి ఈ బార్డర్ కార్నర్స్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ దానికి చూడండి మీరు బార్డర్ రేడియస్ ప్రాపర్టీ 25 పిక్సెల్, 20 పిక్సెల్, 20 పిక్సెల్, 25 పిక్సెల్ ఇచ్చాననమాట. సో, ఇదేమవుతుందంటే మనకు సేమ్ మనం క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తీసుకున్నట్టనే 25 పిక్సెల్ అనేది మనకు ఈ ఫస్ట్ టాప్ లెఫ్ట్‌కి తీసుకుంటుంది. ఐ మీన్ ఇటువైపు తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇచ్చిన 35 పిక్సెల్ ఏదైతే ఉందో అది టాప్ రైట్‌కి తీసుకుంటుందనమాట. ఈ 35 పిక్సెల్ అనేది రైట్ సైడ్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఇచ్చామో 20 పిక్సెల్. ఈ 20 పిక్సెల్ అనేది మనకు బాటమ్ రైట్‌కి తీసుకుంటుంది. బాటమ్ రైట్ అంటే ఇటువైపు అనమాట. బాటమ్ రైట్ సైడ్ టాపు ఇది మనకు టాప్ రైటు, బాటమ్ రైటు. ఈ బాటమ్ రైట్ సైడ్ తీసుకుంటుంది. అండ్ ఇంకోటొచ్చేసి ఏముంది? లాస్ట్ 25 పిక్సెల్ ఉంది చూడండి. అది మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటుందనమాట. బాటమ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటుంది. ఇది. సో, ఇఫ్ ఇన్ కేస్ మనము దానికి ఆహ్ 3 వాల్యూస్ ఇచ్చామనుకోండి. అది ఏ విధంగా ఫార్మ్ అవుతుందంటే, ఈ 25 పిక్సెల్ అనేది ఫస్ట్ టాప్ లెఫ్ట్‌కి తీసుకుంటుంది. ఈ 35 పిక్సెల్ అనేది అడ్జసెంట్ కార్నర్స్ తీసుకుంటుంది. ఈ 25 పిక్సెల్ అనేది బాటమ్ లెఫ్ట్‌కి తీసుకుంటుంది. సో, మీరు గమనించినట్లయితే ఫస్ట్‌ది టాప్ లెఫ్ట్‌కి తీసుకుంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ద 35 పిక్సెల్ ఇచ్చాం కదా! ఇదేమవుతుందంటే, ఇటు సైడు అండ్ ఇటు సైడ్ అడ్జసెంట్ కార్నర్స్ అంటాం కదా! సో, దానికి తీసుకుంటుందనమాట. మీరు గమనిస్తే దీంట్లో మీకు ఈ కార్నరు అండ్ ఈ కార్నరు సేమ్ ఒకే విధంగా ఉంటాయి చూడండి. సో, అదే మనకు మిడిల్ ఆఫ్ ద వాల్యూ 35 పిక్సెల్. అండ్ నెక్స్ట్ ఇచ్చిన 25 పిక్సెల్ అనేది మనకు ఈ సైడ్ తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 వాల్యూస్ ఇస్తే బార్డర్ రేడియస్ 65 పిక్సెల్, 50 పిక్సెల్ ఇచ్చాం కదా! సో, అది మనకు ఈ 65 పిక్సెల్ అనేది టాప్ లెఫ్ట్, బాటమ్ రైట్ తీసుకుంటుంది. 50 పిక్సెల్ అనేది బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్ తీసుకుంటుంది. సో, ఐ మీన్ 2 వాల్యూస్ ఇచ్చాం కదా! సో, అవి ఈ అడ్జసెంట్ కార్నర్స్ తీసుకుంటాయన్నమాట. ఫస్ట్ ఇచ్చిండేది టాప్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్‌కి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇచ్చిండేది టాప్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్. సో, అడ్జసెంట్ కార్నర్స్, ఆపోజిట్ కార్నర్స్ తీసుకుంటాయన్నమాట. 2 వాల్యూస్ ఇస్తే. సో, ఈ విధంగా మనము ఈ బార్డర్ ప్రాపర్టీస్ అండ్ బార్డర్ రేడియస్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం మన దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ఇమేజ్ ప్రాపర్టీ. సో, ఈ బార్డర్ ఇమేజ్ ప్రాపర్టీ ఐ మీన్ మనము బార్డర్ ఇస్తున్నాం కదా! సో, దాంట్లో మన ఇమేజ్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో, దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే నార్మల్‌గా ఈ బార్డర్ ఇమేజ్‌కి ప్రాపర్టీ అంటే సింటాక్స్ వచ్చేసి జస్ట్ ఈ బార్డర్ ఇమేజ్ యూజ్ చేస్తాము. అండ్ యూఆర్ఎల్‌లో మనకు కావాల్సిన ఇమేజ్ ప్లేస్ చేసామంటే అది మనకు బార్డర్‌కి సెట్ అవుతుంది. సో, దాంట్లో ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి? అవి ఏ విధంగా సెట్ అవుతాయని ఒకసారి మనం చూద్దాం ఒకసారి. సో, దీంట్లో మనకు ఈ బార్డర్ ఇమేజ్ ఇవ్వడానికి మనకు 2 ప్రాపర్టీస్ ఉంటాయి.
ఒకటి రౌండ్, ఇంకోటొచ్చేసి స్ట్రెచ్ అనమాట. సో, దాని మీనింగ్ ఏంటంటే, ఈ రౌండ్ యూజ్ చేస్తే మీనింగ్ ఏంటంటే, ఈ రౌండ్‌కి మీనింగు ఇక్కడ చూడండి, ద మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్ రిపీటెడ్ టు క్రియేట్ ద బార్డర్. సో, ఆ రౌండ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, మన ఇమేజ్‌లో మిడిల్ సెక్షన్ ఏదైతే ఉంటుందో, అదే రిపీట్ అవుతుందనమాట. మనల్ని బార్డర్ క్రియేట్ చేయడానికి. అండ్ ఇంకోటొచ్చేసి స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ అనేది ఏంటంటే, మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్ స్ట్రెచ్డ్ టు క్రియేట్ ద బార్డర్. సో, మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఏదైతే ఉంటుందో, అదే స్ట్రెచ్ అవుతూ ఉంటది. సో, ఏంటి రౌండ్‌కి, స్ట్రెచర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్‌గా మనం చూద్దాం ఒకసారి. సో, బేసికల్లీ నేనొక హెచ్1 ట్యాగ్స్ తీసుకున్నాను. కొన్ని పీ ట్యాగ్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూడండి, ఈ పీ ట్యాగ్‌లో నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఆ పీ ట్యాగ్ తర్వాత ఇమేజ్ తీసుకున్నాను చూడండి. బార్డర్ డాట్ పీఎన్‌జీ అనేది నా ఇమేజ్. సో, దాని యొక్క ఒరిజినల్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుందంటే, సో, ఇది నా ఒరిజినల్ ఇమేజ్. నేనిక్కడ కర్సర్ ప్లేస్ చేశాను గదా! ఇది నా ఒరిజినల్ ఇమేజ్. సో, దీన్ని ఏం చేశానంటే, నేను నా బార్డర్‌కి అప్లై చేయాలని చూసాను. సో, ఇదేమవుతుందంటే, మనం ఎప్పుడైతే రౌండ్ అని ఇస్తామో, ఇప్పుడు నీకు కర్సర్ ప్లేస్ చేశాను చూడండి. సో, మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఏదైతే ఉంటుందో, అది మనకు రిపీట్ అవుతది రౌండ్ అని ఇస్తే. సో, ఇక్కడ చూడండి, నా ఇమేజ్ మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఉంది కదా! సో, ఇది ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే మనకు క్రియేట్ అవుతా వచ్చింది చూడండి. మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్‌ని రిపీట్ చేస్తా వచ్చింది. సో, దానికే మనం రౌండ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఆహ్, స్ట్రెచ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసామనుకోండి, సో, మన మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఇది కదా మనకు. అదే మనకు ఒకటే స్ట్రెచ్ అయింది చూడండి. రౌండ్ యూజ్ చేస్తే మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మనకు రిపీట్ అవుతా ఉంటది. స్ట్రెచ్ యూజ్ చేస్తే ఒకటే మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ మనకు స్ట్రెచింగ్ అవుతుంది చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దానికే మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో, ఫస్ట్ దీంట్లో ఏం తీసుకున్నానంటే, ఆహ్, బార్డర్ ఐఎంజీ అదే, ఆ క్లాస్ తీసుకున్నాను. ఐడీ తీసుకున్నాను ఇక్కడ. సో, ఐడీ ఈక్వల్స్ టు బార్డర్ ఐఎంజీ అని తీసుకున్నాను కదా! సో, ఐడీని మనం హాష్‌తో ఇండికేట్ చేస్తాము. బార్డర్ ఐఎంజీ తీసుకొని దానికి బార్డర్ 10 పిక్సెల్ ఇచ్చానన్నమాట. సో, ఇది మనకు 10 పిక్సెల్ సైజు. అండ్ సాలిడ్ ఇచ్చాను కదా! అది మనకు లైన్ ట్రాన్స్‌పరెంట్ అని ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇమేజ్ ఇస్తున్నాను కదా! అందుకని చెప్పేసి ట్రాన్స్‌పరెంట్ అని ఇచ్చాను. సో, ప్యాడింగ్ ఇచ్చాను చూడండి. ప్యాడింగ్ 15 పిక్సెల్ ఇచ్చాను. లోపల కంటెంట్‌కి అండ్ ఈ స్పేస్‌కి, బార్డర్‌కి ఉన్న స్పేస్‌ని మనం ప్యాడింగ్ అని అంటాము. ఈ బార్డర్ ఇమేజ్‌కి ఆహ్, సింటాక్స్ యూజ్ చేశాను నేను. బార్డర్ ఇమేజ్ యూఆర్ఎల్ బార్డర్ డాట్ పీఎన్‌జీ అని ఇచ్చాను. అండ్ ఈ 30 అనేది మనకు సైజ్ అవుతుందన్నమాట ఇది. ఇక్కడ చూడండి, నేను రౌండ్ అని ఇచ్చాను కదా! ఈ రౌండ్ ఏమైందంటే, మనకు బార్డర్స్ కార్నర్స్ నుంచి మనకు మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఏదైతే ఉంటదో, ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ రిపీట్ అయింది చూడండి. దానికే రౌండ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను చూడండి. ఈ బార్డర్ ఐఎంజీలో యూఆర్‌లో బార్డర్ డాట్ పేజ్ ఇచ్చాను. 30 దాని సైజ్ ఇచ్చాను. స్ట్రెచ్ అని ఇచ్చాను చూడండి. ఇదేమవుతుందంటే, ఈ మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనకు రిపీట్ చేయకుండా ఒకటే మనకు స్ట్రెచ్ అయింది చూడండి. స్ట్రెచ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏం చేశానంటే, బార్డర్ ఐఎంజీలో ఇమేజ్ ఇచ్చాను. నా ఇది నా ఎఫ్‌బీ డాట్ పీఎన్‌జీ. సో, ఇది నా ఒరిజినల్ ఇమేజ్. ఫేస్‌బుక్ ఇమేజ్. దాన్ని నేను మన బార్డర్స్‌కి అప్లై చేశాను చూడండి. రౌండ్ ఇచ్చాం కాబట్టి మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకు రిపీట్ అవుతా వచ్చింది. అదే నేను స్ట్రెచ్ ఇచ్చాననుకోండి. సో, మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ ఏదైతే ఉంటదో అది మనకు ఒకటే పరంగా, అంటే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే మనకు స్ట్రెచ్ అయింది చూడండి. సో, దానికి ఈ రౌండ్, స్ట్రెచ్ అనే ఇమేజెస్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేను 50 ఇచ్చాను గదా! ఎఫ్‌బీ డాట్ పీఎన్‌జీ సైజ్ 50 ఇచ్చాం గదా! ఆ 50 అనేది ఈ విధంగా ఫార్మ్ అయింది చూడండి సైజ్. మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ మనకు రిపీట్ అయింది. బార్డర్‌లో ఇమేజ్‌లో. సో, దానికే రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసినా. నెక్స్ట్ దాంట్లో నేను 20% యూజ్ చేశాను చూడండి. 20% రౌండ్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే, సో, సైజ్ మనకు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆహ్, మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజెస్ మనకు రిపీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ దాంట్లో 30% స్ట్రెచ్ అని ఇచ్చాను చూడండి. స్ట్రెచ్ అని ఇస్తే మనకు మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఒకటే మనకు స్ట్రెచింగ్ అవుతుందనమాట. దానికే ఈ రౌండ్, స్ట్రెచ్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాం.
సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రౌండ్ అండ్ స్ట్రెచ్ అనమాట. సో మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ మనకు రిపీట్ అయితే దాన్ని రౌండ్ అని అంటాము. మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ మనకు ఒకటే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రెచ్ అయితే దాన్ని మనం స్ట్రెచ్ అని అంటాము. సో ఇది మనకు బార్డర్ ఇమేజ్ సంబంధించిన ప్రాపర్టీ. అండ్ ఇంకోటొచ్చేసి ఔట్‌లైన్. ఔట్‌లైన్ అంటే ఏం లేదు. మన బార్డర్‌కి ఔట్ సైడ్ ఇచ్చేదాన్ని మనం ఔట్‌లైన్ అని అంటాము. బార్డర్ పైన ఇచ్చేదాన్ని. సో, అన్ ఔట్‌లైన్ ఈస్ ఎ లైన్ దట్ ఈస్ డ్రాన్ అరౌండ్ అన్ ఎలిమెంట్స్ ఔట్‌సైడ్ ఆఫ్ ద బార్డర్. సో, బార్డర్ ఔట్‌సైడ్ ఆఫ్ ద మనం ఏదైతే లైన్ ఇవ్వాలనుకుంటే దాన్ని మనం ఔట్‌లైన్ అని అంటాం. టు మేక్ ద ఎలిమెంట్స్ స్టాండ్ ఔట్. సో, మనం బార్డర్‌ని ఎక్కువ రిప్రజెంట్ చేయడానికి ఎక్కువ హైలైట్ చేయడానికి ఈ ఔట్‌లైన్ అనేది యూజ్ చేస్తాము. ద ఔట్‌లైన్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ డైమెన్షన్. సో, ఆ ఎలిమెంట్స్ యొక్క డైమెన్షన్ అంటే మన బాడీ యొక్క డైమెన్షన్ బట్టి ఇది మనకు రిపీట్ అవుతుంది. అంటే దానికి సంబంధం ఉండదు. అంటే మనం ఇచ్చిన బార్డర్‌కి హైట్ అండ్ విడ్త్ ఇస్తాం గదా! దానికి సంబంధం ఉండదు. నార్మల్‌గా ఈ ఔట్‌లైన్ అనేది మనకి ఏ విధంగా ఫార్మ్ అవుతుందంటే, సో, ఇక్కడ ఔట్‌లైన్ విడ్త్ ప్రాపర్టీ అని తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ నేను క్లాస్ ఈక్వల్స్ టు ఈఎక్స్3 అని మెన్షన్ చేశాను చూడండి. ఈ థిక్ ఔట్‌లైన్ వచ్చింది. ఇంకొక పీ ట్యాగ్‌లో క్లాస్ ఈక్వల్స్ టు ఈఎక్స్4 అని మెన్షన్ చేశాను. సో, ఈ ఈఎక్స్3, ఈఎక్స్4లో ఏం చేశానంటే నార్మల్‌గా ఫస్ట్ బార్డర్ ఇచ్చాను. 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని చెప్పేసి స్టైల్ సాలిడ్ ఇచ్చాను. మళ్ళా ఆ ఔట్‌లైన్‌కి ఆ ఔట్‌లైన్‌కి మళ్ళా నేను కలర్ ఇచ్చాను చూడండి. రెడ్ అని ఇచ్చాను. అండ్ ఔట్‌లైన్ విడ్త్ ఇక్కడ థిక్ అని మెన్షన్ చేశాను. అంటే మనకు థిక్ ఫార్మాట్‌లో వస్తుందనమాట. సో, మోస్ట్‌లీ మనం ఈ థిక్ అని ఇవ్వకుండా ఎక్కువ మనకు పిక్సెల్స్‌లోనే యూజ్ చేస్తాము. సో, ఇక్కడ చూడండి మీరు నార్మల్‌గా గమనిస్తే ఫస్ట్ మనకు 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇచ్చాననమాట. సో, లోపల మనకు ఒక బార్డర్ అనేది ఫార్మ్ అయింది బ్లాక్ లైన్‌తో. సో, ఈ 1 పిక్సెల్‌ని నేను జస్ట్ ఒక 10 పిక్సెల్ చేస్తున్నాను. జస్ట్ యూ కెన్ అండర్‌స్టాండ్. స్టార్. సో, ఈ బ్లాక్ లైన్ అనేది మనకు నార్మల్‌గా మన బార్డర్ అనమాట. సో, దీనికి నేనేం చేశానంటే ఔట్‌లైన్ సాలిడ్ అని ఇచ్చాం కదా! మన బార్డర్ పైన మళ్ళా ఒక లైన్ ఫార్మ్ అయింది చూడండి. అండ్ దానికి ఒక కలర్ రెడ్ ఇచ్చాం కాబట్టి రెడ్ కలర్ ఫార్మ్ అయింది. సో, దీన్నే మనం ఔట్‌లైన్ అని అంటాము. సో, అది మనకు ఔట్‌లైన్ విడ్త్ థిక్ అని ఇచ్చాం గదా! అది కొంచెం మనకు థిక్ కలర్ ఫార్మాట్ వచ్చిందనమాట. అంటే మనకు కొంచెం సైజ్ పెరిగింది. సో, అదే మనకు ఔట్‌లైన్ విడ్త్ 4 పిక్సెల్ ఇచ్చాను గదా! ఇక్కడ మనకు 4 పిక్సెల్ విడ్త్‌తో ఈ విధంగా వచ్చింది చూడండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ 40 పిక్సెల్ ఇచ్చామనుకోండి ఔట్‌లైన్ విడ్త్. సో, ఇక్కడ చూడండి ఔట్‌లైన్ విడ్త్ ఏ విధంగా వచ్చింది. 40 పిక్సెల్ వచ్చింది మనకు. సో, ఈ విధంగా కావాలంటే మనం ఈ ఔట్‌లైన్ అండ్ ఔట్‌లైన్ విడ్త్ అనేది యూజ్ చేస్తాము. అండ్ వాటికి మనం కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఔట్‌లైన్ స్టైల్ సాలిడ్ ఇచ్చాను. ఔట్‌లైన్ కలర్ గ్రీన్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ దానికి ఈ ఔట్‌లైన్‌కి గ్రీన్ కలర్ అనేది ఫార్మ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆహ్, ఔట్‌లైన్‌కి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేశారు డైరెక్ట్. ఔట్‌లైన్ సైజు, స్టైలు అండ్ కలర్ ఇచ్చాడండి. 5 పిక్సెల్ సాలిడ్ యెల్లో అని ఇచ్చాడు. సాలిడ్ అని ఇచ్చాడు ఇక్కడ దీనికి. సో, ఇది మనకు ఈ విధంగా ఫార్మ్ అయింది. యెల్లో ఫార్మ్ అయింది. ఇది మనకు ఈ ఔట్‌లైన్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ దానికి 10 పిక్సెల్ ఔట్‌లైన్ ఇచ్చాడు. అండ్ పింక్ అని ఇచ్చాడు చూడండి. సో, ఇది మనకు ఈ 10 పిక్సెల్ ఔట్‌లైన్ పింక్ కలర్ ఫార్మ్ అయింది చూడండి మనకు. సో, దీనికే ఈ పింక్ అనేది యూజ్ చేశాడనమాట. ఇంకోటొచ్చేసి ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాడు. సో, ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ అంటే ఏంటంటే మనకు బార్డర్‌కి పైన ఉన్న ఔట్‌లైన్‌కి స్పేస్ కావాలనుకుంటే ఈ ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తారు. సో, దీని యొక్క గమనిస్తే ఇక్కడ ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ ప్రాపర్టీని చూడండి. సో, మన బార్డర్‌కి అండ్ ఔట్‌లైన్ ప్రాపర్టీకి మనకు స్పేస్ కావాలనుకుంటే ఈ ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నేనిక్కడ 15 పిక్సెల్ యూజ్ చేశాను కాబట్టి బార్డర్‌కి, ఔట్‌లైన్‌కి ఈ స్పేస్ వచ్చింది. అదే నేను ఆహ్, 25 పిక్సెల్ యూజ్ చేస్తే ఆ సైజ్ ఇంకా పెరుగుతుంది చూడండి. ఇక్కడ చూడండి మళ్ళా మనకు బార్డర్ నుంచి ఔట్‌లైన్‌కి స్పేస్ పెరిగింది. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఈ ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ ప్రాపర్టీ యూజ్ చేస్తామనమాట. బార్డర్‌కి అండ్ ఔట్‌లైన్‌కి స్పేస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతాదనమాట. దానికే ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. సో, ఇవి మనకు ఔట్‌లైన్ స్టైల్స్ అనమాట. డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్. సో, ఈ ఔట్‌లైన్ కూడా మనం ఇచ్చిన స్టైల్స్‌ని బట్టి మనకు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా కలర్, విడ్త్ ప్రాపర్టీ.
సో ఇది మన అవుట్లైన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. 2 పిక్సెల్ సాలిడ్ కలర్. అండ్ అవుట్లైన్ ఆఫ్సెట్ అని చెప్పాం కదా. సో అవుట్లైన్ ఆఫ్సెట్ అంటే ఇట్ ఈస్ యూస్ టు గివ్ ద స్పేస్ బిట్వీన్ బార్డర్ అండ్ అవుట్లైన్. సో ఇన్ బిట్వీన్ మనకి ఏదైనా సరే స్పేస్ కావాలనుకుంటే బార్డర్కి అవుట్లైన్కి కొంచెం, సో దానికి అవుట్లైన్ ఆఫ్సెట్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మార్జిన్. సో మనము ఇందాక బార్డర్ ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ అంటే ఏంటంటే బార్డర్ అవుట్ సైడ్ ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్జిన్ అని అంటాము. సో సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీస్ సెట్ ద సైజ్ ఆఫ్ ద వైట్ స్పేస్ అవుట్ సైడ్ ఆఫ్ ద బార్డర్. దీన్నే మనం మార్జిన్ అని అంటాం అనమాట. సో వీటికి కూడా మనం మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటము, మార్జిన్ లెఫ్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో వాడి యొక్క సింటాక్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, మార్జిన్ ఇచ్చాను, ఇక్కడ 4 వాల్యూస్ ఇచ్చాడు, 25 పిక్సెల్, 30 పిక్సెల్, 15 పిక్సెల్, 20 పిక్సెల్. సో ఇది మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటుంది. అదే మనకు 3 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ మనకు టాప్ తీసుకుంటుంది, నెక్స్ట్ది 30 పిక్సెల్ అనేది లెఫ్ట్ టు రైట్ సైడ్ తీసుకుంటుంది, 15 పిక్సెల్ అనేది బాటమ్ తీసుకుంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 2 వాల్యూస్ ఇస్తే టాప్, బాటము అండ్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 1 వాల్యూ ఇచ్చావు అనుకోండి, 25 పిక్సెల్ మనకు ఈక్వల్ స్పేస్తో ఆల్ సైడ్ తీసుకుంటుంది అనమాట. సో మార్జిన్ ఆటో అన్న ఆటోమేటికల్ అడ్జస్ట్మెంట్ అన్న మనకు ఆటోమేటికల్ అది అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే మన కంటెంట్లో. సో ఆ మార్జిన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం, మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఏ విధంగా ఏంటనేది. సో ఫస్ట్ నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దిస్ డివ్ ఎలిమెంట్ హ్యాస్ ఎ టాప్ మార్జిన్ ఆఫ్ 100 పిక్సెల్ అని చూడండి, రైట్ మార్జిన్ 150 పిక్సెల్ తీసుకున్నాను. సో ఈ డివ్ ట్యాగ్ నేను ఏం చేశానంటే డైరెక్ట్గా డివ్ ట్యాగ్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చేసి దానికి ఒక బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇచ్చాను. అది మనకి ఈ విధంగా ఫామ్ అయింది చూడండి, బార్డర్ ఫామ్ అయింది మన కంటెంట్కి. అండ్ మార్జిన్ టాప్ ఎంత ఇచ్చాను, 100 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో టాప్ నుంచి ఇక్కడికి మనకు 100 పిక్సెల్ డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ రైట్ 150 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్ 150 పిక్సెల్ గ్యాప్ వచ్చింది చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ 80 పిక్సెల్ ఇచ్చాను అనమాట. లెఫ్ట్ సైడ్ 80 పిక్సెల్ తీసుకుంది. సో ఈ విధంగా మనకు అంటే మనం ఇచ్చిన టాపు, బాటము, రైట్, లెఫ్ట్ మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి అది మనకు మార్జిన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. అంటే బార్డర్ అవుట్ సైడ్ ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మార్జిన్ అని అంటాము. సో నెక్స్ట్ దాంట్లో డివ్ వన్కి ఏం చేశానంటే మార్జిన్ 25 పిక్సెల్, 50 పిక్సెల్, 75 పిక్సెల్, 100 పిక్సెల్ ఇచ్చానమాట. సో ఇది మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటుంది. ఫస్ట్ ఇది టాప్ అప్లై అవుతుంది, సెకండ్ ఇది రైట్ సైడ్. ఈ 25 పిక్సెల్ అనేది మనకు ఇక్కడ చూడండి పైన మనకు చిన్న అంటే తక్కువ స్పేస్ 25 పిక్సెల్ కాబట్టి. నెక్స్ట్ 50 పిక్సెల్ ఇచ్చాం కదా, అది మనకు ఇటు సైడ్ గ్యాప్ అనమాట, రైట్ సైడ్ గ్యాప్. నెక్స్ట్ 75 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇది మనకు బాటమ్ తీసుకుంటుంది 75 పిక్సెల్. అండ్ 100 పిక్సెల్ అనేది ఇటువైపు తీసుకుంటుంది 100 పిక్సెల్ లెఫ్ట్ సైడ్. సో మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు వస్తుంది అనమాట మనకి ఇది. నెక్స్ట్ దానికి నేను 3 వాల్యూస్ తీసుకున్నా. ఇది మనకు 25 పిక్సెల్ అనేది టాప్ సైడ్ తీసుకుంటుంది. అండ్ 50 పిక్సెల్ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకుంటుంది అనమాట. ఇది మిడిల్ ఆఫ్ ద సెక్షన్ 50 పిక్సెల్ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. 75 పిక్సెల్ అనేది బాటమ్ సైడ్ తీసుకుంటుంది. అదే నువ్వు 25 పిక్సెల్ ఇచ్చావు అనుకో, అది కూర్చోండి 25 పిక్సెల్ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకుంటుంది. అండ్ 50 పిక్సెల్ అనేది బాటము, రైట్ సైడ్ తీసుకుంటుంది. అదే నేను 25 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, ఇది మనకు ఈక్వల్ సైడ్ అనమాట. 25 పిక్సెల్ టాపు, 25 పిక్సెల్ లెఫ్ట్, 25 పిక్సెల్ బాటము అండ్ 25 పిక్సెల్ రైట్ సైడ్ ఈక్వల్ స్పేస్తో ఈ 25 పిక్సెల్ అని తీసుకుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మార్జిన్ ఆటో అని చెప్పాం కదా, విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చి మార్జిన్ ఆటో అని ఇచ్చాను చూడండి. ఇదేమవుతుందంటే మన కంటెంట్ని
లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్ స్పేస్‌తో అలైన్‌మెంట్ చేస్తుందనమాట. సో, దానికే ఈ మార్జిన్ ఆటో అనేది తీసుకుంటాం. అంటే మార్జిన్ ఆటో అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్ స్పేస్‌తో మన కంటెంట్‌ని మిడిల్ ఆఫ్ ద సెక్షన్‌లో పెడుతుందనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ కంటెంట్ పెరుగుతుందనుకోండి, ఆటోమేటిక్‌గా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇంక్రీజ్ అవుతా వెళ్తాయి. సో, దీనికే ఈ మార్జిన్ ఆటో అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో, ఇది మనకు మార్జిన్‌కి సంబంధించింది. నెక్స్ట్ ప్యాడింగ్. సో, ప్యాడింగ్ అంటే చెప్పా కదా! లోపల కంటెంట్ నుంచి మనకు బార్డర్‌కున్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్యాడింగ్ అని అంటాము. సో, CSS ప్యాడింగ్ ప్రాపర్టీస్ డిఫైన్ ద వైట్ స్పేస్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ కంటెంట్ అండ్ ద ఎలిమెంట్స్ బార్డర్. కంటెంట్ నుంచి బార్డర్‌కున్న వైట్ స్పేస్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్యాడింగ్ అని అంటాము. సో, ఆ ప్యాడింగ్‌లో మనకు ఇక్కడ చూడండి, ప్యాడింగ్ 25 పిక్సెల్, 30 పిక్సెల్, 15 పిక్సెల్, 20 పిక్సెల్ సేమ్ క్లాక్ వైస్ డైరెక్షన్ తీసుకుంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 3 వాల్యూస్ ఇస్తే ఫస్ట్‌ది టాపు అండ్ 30 పిక్సెల్ అనేది లెఫ్ట్ టు రైట్ సైడ్ తీసుకుంటుంది. 15 పిక్సెల్ అనేది బాటమ్ సైడ్ తీసుకుంటుంది. అదే మీకు 2 వాల్యూస్ ఇస్తే టాప్, బాటము ఒకటి తీసుకుంటుంది. 30 పిక్సెల్ అనేది లెఫ్ట్ రైట్ సైడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్యాడింగ్ 25 పిక్సెల్ ఇస్తే ఈక్వల్ సైజ్ తీసుకుంటుందనమాట. సో, దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. ఇది ప్యాడింగ్ సంబంధించింది. సో, ఫస్ట్ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. దాంట్లో సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను. ఆ కంటెంట్ చూడండి, ఫస్ట్ డివ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను. ఇది మన బార్డర్ అండ్ సాలిడ్ ఇచ్చాం కాబట్టి సాలిడ్ వచ్చింది. అంటే లైన్ ఫామ్ అయింది. అండ్ కలర్ బ్లాక్ ఇచ్చాం కాబట్టి బ్లాక్ కలర్ బార్డర్ ఫామ్ అయింది చూడండి. అండ్ నెక్స్ట్ దానికి ఏం అప్లై చేస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఇచ్చాను. సో, మనకది బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఫామ్ అయింది. అండ్ సో, ప్యాడింగ్ ట్యాబ్ నేను 50 పిక్సెల్ ఇచ్చాననమాట. సో, ఇదేంటంటే నార్మల్‌గా మన కంటెంట్ ఉంది గదా! మన కంటెంట్ పైన దాన్ని ట్యాప్ అని అంటాము. సో, మనకిది 50 పిక్సెల్ గ్యాప్ ఉంటదనమాట. ఇప్పుడు కంటెంట్ నుంచి బార్డర్‌కి ప్యాడింగ్ ట్యాపు టాపు 50 పిక్సెల్ ఇచ్చాను. అండ్ ప్యాడింగ్ రైట్ 30 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇది మనకు రైట్ సైడు. ఈ రైట్ సైడ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 30 పిక్సెల్ గ్యాప్ ఉంటది. సో, నేను కంటెంట్ తక్కువ ఇచ్చాను కాబట్టి ఇక్కడికి స్టాప్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కంటెంట్ ఫుల్‌గా ఇచ్చినా సరే, మనకు ఈ రైట్ సైడ్ అనేది మనకి ఇప్పుడు 30 పిక్సెల్ గ్యాప్ అనేది వస్తుందనమాట. అండ్ బాటమ్ సైడ్ 50 పిక్సెల్. ఈ ప్యాడింగ్ అంటే కంటెంట్ నుంచి ఈ బార్డర్ లైన్‌కి మనకు 50 పిక్సెల్ గ్యాప్ ఉంటదిప్పుడు. అండ్ ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ 80 పిక్సెల్. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ మనకు 80 పిక్సెల్ గ్యాప్ ఉంటది. సో, ఇవే మనకు ప్యాడింగ్ టాపు, రైటు, బాటమ్, లెఫ్ట్ సంబంధించిన స్పేసెస్. అండ్ నేను నెక్స్ట్ దాంట్లో ఏం అప్లై చేశానంటే 4 వాల్యూస్ అప్లై చేశానన్నమాట. సో, ఈ 25 పిక్సెల్ అనేది మనకు ఈ ప్యాడింగ్ టాప్ తీసుకుంటుంది. అండ్ 50 పిక్సెల్ అనేది ప్యాడింగ్ రైట్ సైడ్ తీసుకుంటుంది 50 పిక్సెల్ అనేది. అండ్ 75 పిక్సెల్ అనేది బాటమ్ సైడ్ తీసుకుంటుంది. 100 పిక్సెల్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుంటుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 3 వాల్యూస్ ఇస్తే ఫస్ట్‌ది 25 పిక్సెల్ తీసుకుంటుంది ప్యాడింగ్ టాపు. అండ్ నెక్స్ట్ ఇచ్చిన 50 పిక్సెల్ ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. నేను ఇక్కడ కంటెంట్ తక్కువ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడికే స్టాప్ అయింది. మన కంటెంట్ ఎక్కువ ఇచ్చామనుకోండి, మనకు 50 పిక్సెల్ ఇచ్చాం కదా! ఈ లెఫ్ట్, రైట్ 50 పిక్సెల్ అంటే ఇక్కడ వరకు వచ్చేసి అది స్టాప్ అయితుందనమాట. 50 పిక్సెల్ వరకు వచ్చేసి. అండ్ బాటమ్ వచ్చేసి 75 పిక్సెల్ తీసుకుంటుంది 3 వాల్యూస్‌లో. అదే మీరు 2 వాల్యూస్ ఇస్తే సారీ 1 వాల్యూ ఇచ్చారనుకోండి 25 పిక్సెల్. సో, ఇక్కడ చూడండి, ఇది మనకు ఈక్వల్ స్పేస్‌తో 25 పిక్సెల్, 25 పిక్సెల్, 25 పిక్సెల్, 25 పిక్సెల్ ఈక్వల్‌గా తీసుకుంటుంది. సో, దానికే ఈ ప్యాడింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తామనమాట. అంటే ఐ మీన్ మన కంటెంట్‌కి, బార్డర్‌కి ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్యాడింగ్ అని అంటాం. సో, ఇవి మన ప్యాడింగ్ ప్రాపర్టీస్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం కామెంట్స్, డిస్‌ప్లేస్ గురించి చెప్దాము. సో, నార్మల్‌గా ఇప్పుడు బేసిక్‌గా నేను ఈరోజు ఆహ్,
ఫస్ట్ నేను బార్డర్స్ చెప్పాను. అంటే ఆ బార్డర్స్ ప్రాపర్టీస్ ఏ విధంగా యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఆ బార్డర్‌కి మనం ఇమేజ్ కూడా మనము డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఆ ఇమేజ్‌కి మనకు స్ట్రెచ్, రౌండ్ అనే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మనకు బార్డర్స్ సంబంధించింది. సో, దీంట్లో మనకు ఈ బార్డర్స్‌కి సైజ్ ఇచ్చుకోవచ్చు, స్టైల్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మీకు మనకు కావాలనుకుంటే కలర్స్ అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో వి ఆర్ డిస్కసింగ్ మార్జిన్ ప్రాపర్టీస్. సో, ఈ మార్జిన్ అంటే మనకు బార్డర్ ఔట్ సైడ్ ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్జిన్ అని అంటాము. దాంట్లో కూడా మనకు కావాలంటే 4 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. అంటే మన బార్డర్స్‌కి మార్జిన్ టాప్ ఉంటుంది, మార్జిన్ లెఫ్ట్ ఉంటుంది, మార్జిన్ బాటమ్ ఉంటుంది, మార్జిన్ రైట్ ఉంటుంది. ఈస్ అది మనకు 4 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, 2 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సింగిల్ వాల్యూస్ ఇస్తే ఈక్వల్‌గా అప్లై అవుతుంది. అండ్ ఆల్సో ప్యాడింగ్. ప్యాడింగ్ కూడా మనకు ప్యాడింగ్ అంటే ఏంటంటే ఆహ్, లోపల ఉన్న కంటెంట్ నుంచి బార్డర్‌కున్న స్పేస్ ఏదైతే ఉంటుందో వైట్ స్పేసు దాన్నే మనం ప్యాడింగ్ అని అంటాము. సేమ్ దీనికి కూడా మనకు ప్యాడింగ్ టాపు, ప్యాడింగ్ రైటు, ప్యాడింగ్ బాటము, ప్యాడింగ్ లెఫ్ట్ ఉంటాయి. సో, మనకు కావాలనుకుంటే 4 వాల్యూస్ ఇవ్వచ్చు, 3 వాల్యూస్ ఇవ్వచ్చు, 2 వాల్యూస్ ఇవ్వచ్చు అండ్ 1 వాల్యూ ఇవ్వచ్చు. 1 వాల్యూ ఇస్తే ఈక్వల్‌గా మనకు ప్యాడింగ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇవి మనకు టుడే అంటే మన మన క్లాస్‌లో మనం డిస్కస్ చేసిన ప్రాపర్టీస్. సో, ఈ ఫైల్స్ మీకు సెండ్ చేస్తాను. ఒకసారి ఆ ఫైల్స్ మీరు రెఫరెన్స్‌గా చేసుకొని మీరు ఒకసారి అప్లై చేయండి. సో, ఏదైనా సరే కంటెంట్‌కు ఆహ్, బార్డర్ ఇవ్వడము అండ్ ఆ బార్డర్‌కి కూడా ఇమేజ్ ఇవ్వడము అండ్ ఆల్సో మార్జిన్ ఇవ్వడము అండ్ ప్యాడింగ్ ఇవ్వడం అప్లై చేయండి. సో, మీకు డిఫరెన్స్ తెలుస్తది ఏంటి అనేది. So I hope you understand today class. So you have any doubts? No, sir. Okay.